యెషయా గ్రంథం 12వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 12 వర్స్ 5 and 6. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను. భూమి ఎందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. నీ మధ్యనున్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించేటువంటి ఈ యొక్క సందేశము 10వ సందేశం. గాడ్ ఈజ్ స్పీకింగ్ ఆన్ దిస్ స్పెషల్ ప్రామిస్ 10th time. 10వసారి దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉత్సాహధ్వని చేసేటువంటి గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేస్తాడు. ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ప్రభు ఎప్పటికీ కాంప్రమైజ్ కాడండి తన వాగ్దానాల విషయంలో. మనమైనా సర్దుకుంటాం, జరుగుతుందో జరగదో, తర్వాత జరుగుతుందేమోలే, ఇప్పుడు కాదేమోలే అనే తలంపు మనం కలిగి ఉంటాం. కానీ గాడ్ ఈస్ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ హిస్ ప్రామిస్. దేవుడు తన వాగ్దానాల విషయాల్లో ఎల్లప్పుడూ సర్దుకునేటువంటి దేవుడు కాదు. దేవుడు ఖచ్చితంగా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. బట్ ఆల్వేస్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ కండిషనల్. దేవుడు వాగ్దానముతో కూడిన సందేశము మాత్రమే కాదు, షరతులతో కూడిన వాగ్దాన సందేశాన్ని దయచేస్తాడు. గాడ్ గివ్స్ అ ప్రామిస్, బట్ ఎవ్రీ ప్రామిస్ ఈస్ గోయింగ్ టు బి కంటిన్యూడ్ విత్ సమ్ కండిషన్స్. సో దేవుని బిడ్డలారా, ఈ కండిషన్ ఏంటి? ఆ కండిషనే మనం ధ్యానం చేస్తున్నాం. 9 సందేశాలు మనం ధ్యానం చేశాం. సియోను నివాసికే ఈ యొక్క ఘనమైన కార్యాలు. సియోను నివాసే ఉత్సాహధ్వని చేస్తాడు. సియోను నివాసి జీవితంలోనే దేవుని యొక్క గొప్ప కార్యాలు. మరి సియోను నివాసి ఎవరు? సియోను అంటే 2 అర్థాలు. ఒకటి లోక సంబంధమైన అర్థం, ఇట్ స్పీక్స్ అబౌట్ అ ప్లేస్. రెండవదిగా సియోను అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే దేవునిలో నివసించే వ్యక్తి, దేవుని దగ్గర నివసించే వ్యక్తి జీవితంలోనే ఆశీర్వాదాలు, వాగ్దానాలు నెరవేరుతాయి. మరి సియోను నివాసి అంటే ఎవరు? అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? సియోను నివాసి అయితే దేవుడు కోరుకునేటువంటి ఆ షరతు ఏంటిది? కీర్తనలు 48వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. 48వ కీర్తన 2వ వచనం. Psalm 48 verse 2. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది. సియోను ఎక్కడుందంట? సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి. సియోను రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి ఉందంట. సియోను నివాసి కూడా ఎక్కడ ఉండాలి? రమ్యమైన ఎత్తుగల చోటులో ఉండాలి. అంటే మనం అందరం మన ఇల్లును ఖాళీ చేసి ఎక్కడ ఎత్తైన ప్రదేశం ఉంటుందో అక్కడికి వెళ్ళాలనా? నో, దట్స్ నాట్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్. సియోను నివాసి అయితే రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడే అనుభవం. దేవుని బిడ్డలారా, అసలు ఈ 48వ కీర్తన కోరవ కుమారులు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సాంగ్ ఆఫ్ జయోన్, సియోను గీతము అని చెబుతారు. ఈ యొక్క కీర్తనకున్న ప్రత్యేకత ఏంటంటే 46, 47, 48 ఈ 3 కలిపి ఒకే అంశాన్ని తెలియజేస్తే, దేవుని సన్నిధి సియోనులో ఉంది. దేవుడు కోరుకున్న స్థలము సియోను స్థలము. అందుకే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ట్రయాలజీ సామ్ అంటారు. అంటే త్రిత్వము కలిగినటువంటి, అంటే 3 కీర్తనలు కలిపినటువంటి ఒకే ఒక అంశం అండి. ఒకే ఒక అంశాన్ని 3 కీర్తనలు వివరించాడు. దేవుని బిడ్డలారా, 46, 47, 48 ఈ 3 కీర్తనలో కూడా సియోను గురించే, దేవుని సన్నిధిని గురించే మనం చూస్తాం. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, ఈ కీర్తన దేవుని ఉనికిని తెలిపేటువంటిది. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? దేవుని పర్వతం మీద దేవుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను అన్నాను ఇంతకుముందు, సియోను అంటే 2 అర్థాలు. ఒకటి భూ సంబంధమైన అర్థము, రెండవదిగా ఆత్మ సంబంధమైన అర్థం. సియోను అంటే, సియోను ఎక్కడుందంటే యెరూషలేము దగ్గర ఉంది. సియోను పర్వతము, సియోను అనేటువంటిది యెరూషలేము. యెరూషలేము పర్వతం మీద ఉన్నటువంటిది. పర్వతం మీద ఉన్నటువంటిది అంటే
Physically, it is having a mountain experience. Spiritually, it is having a mountain experience. అంటే ఆత్మీయంగా ఒక పర్వత అనుభవం, ఎత్తైనటువంటి అనుభవము. రెండవదిగా లోక సంబంధంగా కూడా సియోను అనేటువంటిది ఒక పర్వతం మీద ఉన్నటువంటిదే. కానీ ఇక్కడ నాకు ఆశ్చర్యం అనిపించినటువంటిది ఏంటంటే, చూడండి ఆ భాగంలో ఉంటుంది 48:2 మధ్యలో నుంచి చదువుతున్నారు. సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి. అదేంటది? ఎత్తు ఒకటే కదా, రమ్యమైన ఎత్తు ఏంటి? అందమైన హైట్ ఉంటుంది, ఏమన్నా హైట్ ఉంటుంది అంతే. దాంట్లో అందము, అందహీనము, రమ్యము కానటువంటిది, చూడ ముచ్చటగా ఉండేటువంటిది అలాంటిది ఏముండదు. బట్ దేవుని యొక్క వాక్యాలు అక్కడ వ్రాయబడిన పదము రమ్యమైన ఎత్తుగల చోట సియోను ఉంటుందంట. సియోనుకున్నటువంటి లక్షణం ఏంటంటే, అది ఏదో హైట్లో ఉండేటువంటిదే కాదు, రమ్యమైన ఎత్తుగల ప్రదేశంలో ఉండేటువంటిదే సియోను. అంటే సియోను నివాసిగా నీవు కూడా ఎక్కడుండాలి అంటే, సియోను ఎక్కడ ఉందో అక్కడ నీ జీవితం ఉండాలి. ఎక్కడుంది సియోను? రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి ఉంది. అందుకే ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే, రమ్యమైన ఎత్తులో ఉన్న సియోను నివాసివేనా నువ్వు? నీ జీవితాల్లో రమ్యమైన ఎత్తులో ఉండేటువంటి సియోను నివాసివా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటారు. అంటే గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ మస్ట్ బి ఇన్ అ సర్టన్ పొజిషన్. ఒక స్థాయిలో, ఒక స్థానంలో నువ్వు ఉండాలి. ఏంటి ఆ స్థాయి? వాట్ ఈస్ దట్ పొజిషన్? రమ్యమైన ఎత్తుగల స్థలములో ఉన్నటువంటి సియోనులో నీవు ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి రమ్యమైన ఎత్తుగల స్థలములో సియోను ఉండడం అంటే ఏంటిది? ఆ యొక్క అర్థం ఏంటిది? లేకపోతే అది మన జీవితానికి ఏ రకమైన సందేశాన్ని అందిస్తుంది? దేవుని బిడ్డలారా, ఒక గొప్ప సత్యం ఇది, ఒక ఆత్మీయ మర్మాన్ని గురించి దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డ రమ్యమైన ఎత్తుగల స్థలంలో ఉండేటువంటి వ్యక్తి. ఇంకో మాట చెప్తాను, దానికి రివర్స్లో, తక్కువ స్థితిలో ఉండేటువంటి వ్యక్తి కాదు దేవుని బిడ్డ. దేవుని బిడ్డ దేవుడు నిర్ణయించిన ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటిది. 2 రకాలైనటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, గుర్తుంచుకోండి. దేవుని బిడ్డల్లో 2 రకాలైనటువంటి లైఫ్ స్టైల్. మరొకసారి చెప్తున్నా, లోకంలో ఉండేటువంటిది 2 రకాలు కాదు, దేవుని బిడ్డలో 2 రకాలు. నేను ఇక్కడ ఉన్నాను చాలే, ఇంత బాగున్నాను చాలే. తక్కువ స్థితిలో కొంతమంది ఉండడానికి ఇష్టపడతారు. వారి జీవితంలో దేవుని కార్యాలు కాదు. యు మస్ట్ మూవ్ టు ద హయ్యర్ లెవెల్. ఉన్నత స్థితి, రమ్యమైన ఎత్తుగల స్థలం అది. అంటే ఎందుకు దానికి రమ్యమైనటువంటి స్థలం అన్నారో తర్వాత వాక్యంలో మీకు చూపిస్తారు. దేవుడు కోరుతుంటున్నాడు, నీ జీవితంలో ఏ స్థితిలో, ఉన్నత స్థితియా లేకపోతే తక్కువ స్థితిలో, లేకపోతే మధ్యస్థ స్థితిలో, ఏదో కొంచెం బాగానే వస్తున్నాం, ఇప్పుడు చర్చికి బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం కదా, బాగానే ఉన్నాం కదా. నో, గాడ్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దాట్. దేవుడు అంటున్నాడు, రమ్యమైన ఎత్తుగల చోటు. నీ యొక్క స్థితి నువ్వు ఎక్కడ ఉండాలి అంటే, నువ్వు ఆ కింది స్థితిలో ఉండేటువంటి వ్యక్తిగా ఉండకూడదు, తక్కువ స్థితిలో ఉండేటువంటి వ్యక్తిగా ఉండకూడదు, రమ్యమైన ఎత్తుగల స్థలములో ఉండేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డగా మన జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం? నీ ఆశీర్వాదాలు నీ స్థితిని బట్టి, నీ దీవెనలు నువ్వు ఉన్నటువంటి స్థితిని బట్టి. నువ్వు తక్కువ స్థితిలో ఉంటూ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవద్దు. దేవుని బిడ్డలారా, మరి రమ్యమైన ఎత్తు అంటే ఏంటి? ఆ ఎత్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఎత్తుకు రమ్యమైన ఎత్తు అనే పేరు పెట్టారు? వై దట్ పర్టికులర్ నేమ్ గివెన్ టు దట్ హైట్? ఆ ఉన్నతమైన స్థితికి రమ్యమైన ఎత్తు అనేటువంటి పేరు ఎందుకు పెట్టబడ్డారు? 3 అంశాల మీద నేను ఉంచాలని కోరుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎత్తు అనేటువంటిది మనం గమనిస్తే అది అందరిలో ఒక ప్రత్యేకంగా ఉంచుతుందండి. ఈ మధ్య కాలంలో మన పరిచయలో గ్రూప్ ఫొటోస్ తీసాం కదా, గ్రూప్ ఫొటోస్ తీసిన పరిస్థితిలో పొడుగుండే వాళ్ళు ఎక్కడ నిలబడినా వాళ్ళకి ఫరక్ లేదు, పొడుగున్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా కనబడతారు. దేవుని బిడ్డలారా, ఇంకా మిగతా నేను చెప్పాలా, యూ కెన్ అండర్స్టాండ్ దాట్. సో ప్రత్యేకంగా ఉండడం అంటే ఎత్తు. నీ జీవితంలో దేవుడు రమ్యమైన ఎత్తు అని ఎందుకు అన్నాడు అంటే, యు మస్ట్ హ్యావ్ ఎ సెపరేటెడ్ లైఫ్. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. రమ్యమైన ఎత్తు అని ఎందుకు అన్నాడంటే, అందులో ఒక ప్రత్యేకత ఉంది. నాకు అనిపించింది, మేము ఆ హైట్లో లేకుండా ఏమైనా పడిపోయాము ప్రభా? మేమేమైనా హైట్లో ఉండకుండా, మేము నిలబడకుండా, లేకపోతే నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళకుండా మేమేమైనా పొట్టిగా ఉన్నామా, లేకపోతే మేమేమైనా పడిపోయామా? వై యు ఆర్ బాదరింగ్ అబౌట్ హైట్? రమ్యమైన ఎత్తుగల ప్రదేశంలో ఉండేటువంటిదే సియోను అని ఎందుకంటున్నాడంటే, మన జీవితాల్లో మనం పడిపోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 1.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంతకుముందు బైబిల్ ఏమని చెప్తుందంటే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. చచ్చిపోయిన వ్యక్తి నిలబెడతారా పడుకోబెడతారా? నాకు తెలిసి చనిపోయిన వ్యక్తిని ఎవ్వరు కూడా నిలబెట్టరు. నిలబెట్టి భూస్థాపన చేయడం కానీ, చనిపోయిన వ్యక్తిని ఒక ఇంట్లో నిలబెట్టడం కానీ ఎక్కడ ఉంటుందా? పడుకోబెడతాడు. ఆత్మీయ జీవితంలో నీవు ఎప్పుడైతే ఒక పాపం చేస్తావో దేవుని దృష్టిలో నువ్వు ఎలాగ ఉంటావో తెలుసా? పడిపోయిన స్థితిలోకి వచ్చేస్తావు. ఇఫ్ యూ కమిట్ ఎ సిన్, ఒక పాపాన్ని నువ్వు చేస్తే నీవు రమ్యమైన ఎత్తుగల స్థలములో ఉండే సియోను కాదు, నువ్వు పడిపోయిన వ్యక్తిగా మారిపోతావు. దేవుని బిడలారా, మన జీవితాల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కోరుకునేటువంటిది ఏంటంటే నీ జీవితంలో ఘనమైన కార్యాలు ఏం చేస్తాడు. దేర్ ఇస్ నో డౌట్ గాడ్ ఈస్ రెడీ టు డూ మార్వలస్ థింగ్స్, అన్ఇమాజినబుల్ థింగ్స్ గాడ్ కెన్ డూ ఫర్ అస్. దేవుడు మన కోసం విశేషమైన గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ నువ్వు పాపములో పడిపోయిన వ్యక్తి అయితే నీ జీవితంలో దేవుడు కార్యాలు జరిగించాడు. ఎందుకంటే పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని దేవుడు ప్రేమించాడు. నీవు తప్పు చేసావని ఒప్పుకున్నావు అనుకో, నిన్ను ప్రేమిస్తాడు. కానీ నువ్వు చేసే పాపాన్ని దేవుడు ప్రేమించాడు. నువ్వు చేసే పాపం దగ్గర దేవుడు కాంప్రమైజ్ కాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీ అపరాధముల చేత పాపముల చేత. అంటే ప్రతిరోజు 24 గంటలు, ప్రతిరోజు అనేకమైన అవకాశాలు పాపం చేయడానికి నీకు నాకు వస్తాయి. కానీ హూ ఎవర్ రన్స్ అవే ఫ్రమ్ సిన్, పాపము నుంచి ఎవరైతే పారిపోతారో వారు ప్రత్యేకంగా జీవిస్తారండి. అందరూ పాపంతో జీవిస్తూ ఉంటారు, అందరూ పాపంతో కలిసి జీవిస్తూ ఉంటారు. నీ హాస్టల్లో కానీ, నీ యొక్క ఇంటిలో కానీ, లేకపోతే నీ బంధువుల మధ్య కానీ, ఒక ఫంక్షన్లో కానీ పాపంలో జీవిస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ ఆఫ్ ఎ హోలీనెస్, పరిశుద్ధంగా ఉండేటువంటి వ్యక్తి అయితే దేవుని దృష్టిలో రమ్యమైన ఎత్తుగల చోటులో ఉంటావు. లేదా నువ్వు పరిశుద్ధత లేదా పాపము చేసే వ్యక్తివై పడిపోయిన వ్యక్తిగా ఉంటావు. అంటే నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాన్ని బట్టి ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని బిడలారా, ఎత్తుకు వెళ్ళేవాడు తక్కువ విషయాలపైన దృష్టి ఉంచాడు. ఎక్కువ వెళ్ళేటువంటి వ్యక్తి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం ఆయా ఇంటర్వ్యూస్లో, మేము ఒకప్పుడు చాలా పేదరికంలో ఉన్నాం, ఆ పేదరికంలో మేము చాలా స్థాయి తక్కువ కాబట్టి మేము తినేటువంటి తిండి, మేము ధరించే వస్త్రాలు చాలా లో స్టాండర్డ్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు మమ్మల్ని దేవుడు దీవించాడు, లేకపోతే ఇప్పుడు మేము ఆశీర్వదించబడ్డాం. మళ్ళీ ఆ స్టాండర్డ్కి రారండి, ఆ స్టాండర్డ్కి రారు. దేవుని బిడ్డగా బాప్తీసం పొందావు, దేవుని బిడ్డగా ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావు, దేవుని బిడ్డగా ఆయన వాక్యం దగ్గరికి ప్రతి ఆదివారం వస్తున్నావు, గురువారం వస్తున్నావు, మంచిదే. బట్ ఎంత పరిశుద్ధంగా దేవుని ఎదురు నిలబడిన వ్యక్తిగా ఉన్నావు, ఎంత పరిశుద్ధంగా దేవుని ఎదురు నిలబడిన వ్యక్తిగా ఉన్నావు. దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. పడిపోయిన స్థితిలో ఉండేటువంటి వ్యక్తి రమ్యమైన ఎత్తుగల చోటలో లేడు. దేవుని బిడ్డలారా, ఎవరు నీ దేవుడు తెలుసా? నీ దేవుడు ఎవరు తెలుసా? బైబిల్లో గమనిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మన దేవుని యొక్క స్పెషాలిటీ ఏంటో మనకు కనబడుతుందండి. మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు కనబడుతుంది. మన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితి ఏంటో అక్కడ మనం చూస్తాం. హీబ్రూస్ చాప్టర్ 7 వర్స్ 26, హెబ్రీ 7:26. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు యేసు ప్రభు ఎవరంట? ప్రధాన యాజకుడు. ఎందుకు యేసు ప్రభువును దేవుడు సెలెక్ట్ చేశాడు తెలుసా? ఎందుకు సెలెక్ట్ చేశాడు తెలుసా? శిలువ మరణము యేసు ప్రభువుకు ముందు వేల మంది చనిపోయారండి. యేసు ప్రభు శిలువలో చనిపోకముందు వేల మంది చనిపోయారు. మళ్ళీ వాళ్ళందరినీ దేవుడు శిలువ మరణాన్ని అంగీకరించకుండా యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని ఎందుకు అంగీకరించాడు అంటే పౌలు అంటున్నాడు, దేర్ ఈస్ ఎ రీజన్. దానికి ఒక కారణం ఉంది. ఏంటి? 7:26 మరొకసారి చదువుదాం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును, ఆ తర్వాత ఉంటది, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ద మోర్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ సిన్ అండ్ సిన్ఫుల్ లైఫ్, నువ్వు పాపము నుంచి, పాప జీవితం నుంచి ఎంత ప్రత్యేకించబడతావో నువ్వు దేవుని బిడ్డ అవుతావు. ఎందుకు? యేసు ప్రభు కూడా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది చూడండి, ఏముంటది? ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. ఎందుకు యేసు ప్రభు హెచ్చించబడ్డాడు? నాట్ బికాస్ ఆఫ్ హిస్ డెత్, ఆయన మరణాన్ని బట్టి కాదు, ద వే హీ లివ్డ్ ఎ లైఫ్.
జీవించిన జీవితాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, రమ్యమైన ఎత్తు అంటే ఏంటి తెలుసా? ప్రత్యేకంగా నువ్వు కనపడాలి, ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత లేని ఎత్తు గుర్తుంచుకోండి, అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు పతనం అవుతుంది. పరిశుద్ధత లేకుండా ఎంతగా నువ్వు హెచ్చించబడుతున్నా గుర్తుంచుకో, ఏదో ఒక రోజు అది పడిపోతుందండి, ఖచ్చితంగా పడిపోతుంది. పరిశుద్ధత కలిగిన హైట్లో నువ్వు ఉన్నట్లయితే ఏది కూడా నిన్ను పడగొట్టలేదు. పడగొట్టేది పాపం. కానీ పరిశుద్ధతలో ఎంతగా నువ్వు ముందుకెళ్తావో, ఎంతగా జీవించడానికి ఇష్టపడతావో, నథింగ్ కెన్ పుల్ యూ డౌన్. ఏది కూడా మనల్ని లాగలేదు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, రమ్యమైన ఎత్తు గల చోట అంటే ఆ ఎత్తు మిగతా వాటి కంటే కొంచెం ప్రత్యేకంగా కనపడుతుంది, మిగిలిన పర్వతాల కంటే కొంచెం ప్రత్యేకంగా ఉంది, మిగిలిన కొండల కంటే ప్రత్యేకంగా ఉంది, గుట్టల కంటే ప్రత్యేకంగా ఉంది. ఇప్పుడు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో కూడా ఒక ప్రత్యేకత. ఏ ప్రత్యేకత? డ్రెస్లో ప్రత్యేకత కాదు, పాపులలో చేరక ప్రత్యేకంగా. అందుకే ఈ ఎత్తుకు పెట్టబడిన పేరేంటి తెలుసా? రమ్యమైన ఎత్తు. దేవునికి చాలా ఇష్టమైనటువంటి ఎత్తు అంట, దేవునికి నచ్చేటువంటి ఎత్తు అంట. ఎత్తు ఎట్లా నచ్చుతుంది అంటే, బికాస్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఎ హోలీనెస్. అది పరిశుద్ధతను చూపించేదిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన సెల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ అని ఉంటుంది, చూసారా? ఫ్లైట్ మోడ్, సెల్ ఫోన్ కొంచెం తెలిసిన వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఫ్లైట్ మోడ్ అంటే ఫ్లైట్లో మనం పెట్టుకోవాల్సినటువంటిది, కానీ మనం భూలోకంలో కూడా పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఏ సిగ్నల్ కూడా మనకు రాకుండా ఫ్లైట్ మోడ్లో పెడితే ఎవ్వడు మనకు ఫోన్ చేయలేడు, ఫోన్ చేసినా కూడా అందుబాటులో లేడు, నెట్వర్క్ పరిధిలో లేడు అని వస్తుంది. తప్పించుకొని తిరగడానికి దాన్ని వాడతాం మనం. కానీ అసలు ఫ్లైట్ మోడ్, మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఏమంటారో తెలుసా? ఎయిర్ హోస్టెస్ వచ్చి ఖచ్చితంగా అందరూ మీ సెల్ ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టండి అంటారు. ఎందుకు? నా సెల్ ఫోన్ నా ఇష్టం, నేను కొనుక్కున్నా, దానికి నేనే డబ్బు పెట్టుకున్నా, దానికే నేను ఛార్జింగ్ చేసుకున్నా, మాట్లాడడానికి. ఎందుకు ఫ్లైట్లో వాడకూడదు? దేవుని బిడ్డలారా, దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ దట్. జాగ్రత్తగా వినండి. ఎందుకు తెలుసా? 1, ఈ ఎత్తుకెళ్ళినప్పుడు మన సెల్ ఫోన్ నుంచి వచ్చేటువంటివి రేడియో సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? కొంచెం శబ్దాన్ని క్రియేట్ చేస్తాయి. అంటే మనకు వినపడని శబ్దాలు అవి క్రియేట్ చేసినప్పుడు, ఎందుకంటే అనేకమైన సెల్ ఫోన్స్ కనెక్ట్ అవుతుంటాయి కదా. సెల్ ఫోన్స్ అన్నీ, ఒకవేళ ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే ఒక 300 మంది 400 మంది ఉంటారు ఒక ఫ్లైట్లో. ఇంతమంది ఫోన్స్ ఒక్కసారి కనెక్ట్ అయిన అనుకుందాం, ఒక డిస్టర్బెన్స్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎందుకు ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అంటే, వాళ్ళ సిగ్నల్, ఫ్లైట్ సిగ్నల్ భూమి మీద ఉండేటువంటి ఆయా ఎయిర్పోర్ట్స్కు కనెక్ట్ కాదు. అందుకు వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ సిగ్నల్స్ ఆఫ్ చేయండి. ఎత్తుకు వెళ్ళేటువంటి ఎయిర్ప్లేన్ ఏమంటారు తెలుసా? అనవసరమైన సిగ్నల్స్ కట్ కావాలి. రెండవదిగా, ఖచ్చితంగా ఒక ఏరోప్లేన్ అలా టేక్ ఆఫ్ కాకముందు ఎయిర్ హోస్టెస్ వస్తారు. ఎయిర్ హోస్టెస్ అంటే కొంతమంది సహోదరులు ఉంటారు అక్కడ, వాళ్ళు వచ్చి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అంటే, ఏ రకంగా కూర్చోవాలి, ఏ రకంగా బెల్ట్ వేసుకోవాలి, ఏ రకంగా ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ ఆక్సిజన్ తక్కువైతే ఎలాంటి క్యాప్ వాడాలి. ఒక హైట్కి వెళ్ళిన తర్వాత ఊపిరి ఆడదు మనకు, అప్పుడు అంటే కొన్ని రెస్పిరేటరీ ప్రాబ్లం ఉండేవాళ్ళకి, సో పైనుంచి వెంటనే ఒక ఆక్సిజన్ క్యాప్ ఉంటుంది, అది పెట్టుకుంటారు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే సమయంలో నువ్వు సెల్ తీసుకొని మాట్లాడుకుంటున్నావు అనుకో, ఏం అర్థం కాదు నీకు. నీ మాటలు నువ్వు ఉంటాయి, వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో కావు. నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకపోతే, ఇన్స్ట్రక్షన్స్ వినకపోతే, దట్స్ అ ప్రాబ్లం టు యూ. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. మూడవదిగా అత్యంత ఇంపార్టెంట్, నీ సెల్ ఫోన్ ఏం చేస్తుంది తెలుసా? ఒక్కసారి నువ్వు స్విచ్ ఆన్ చేసి ఫ్లైట్ మోడ్లో కాకుండా మామూలు మోడ్లో ఉంచితే, అది భూలోకంలో ఉండేటువంటి నెట్వర్క్ టవర్స్కు కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లైట్ చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది, 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంటుంది. ఒకసారి ఇక్కడ ఉంటుంది, ఒక్క 2-3 సెకండ్ల కల్లా కడప దాటినటువంటి వేగంలోకి వెళ్ళిపోయింటుంది. ఇక్కడ ఒక టవర్ ఉంటుంది, వెంటనే ఆ సిగ్నల్ మరి ఇంకొక టవర్ను కనెక్ట్ చేసుకోవాలి. సో మెనీ టవర్స్ విల్ బి దేర్. ఈ టవర్స్ అన్నిటినీ ఇది కనెక్ట్ చేసుకుంటూ, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ హై యూసేజ్ ఆఫ్ పవర్. నీ సెల్ ఫోన్ ఎక్కువగా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది, కాబట్టి తొందరగా నీ సెల్ ఫోన్ పని చేయకుండా పోతుంది. కాబట్టి ఏమంటారంటే ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి.
ఇప్పుడు మీరు అనొచ్చు, రమ్యమైన ఎత్తుగల చోట్ల నుంచి ఫ్లైట్ దగ్గరికి ఎందుకు పోయావంటే, ఎత్తుకు వెళ్ళే ఫ్లైట్, హైట్ ఫ్లైటింగ్ ఎక్స్పీరియన్స్, ఇట్ విల్ కట్ ఆఫ్ అదర్ అన్వాంటెడ్ కనెక్షన్స్. పైకి వెళ్ళేటువంటిది నేను ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, చాలా హైట్కి వెళ్ళినప్పుడు ఒక పెద్ద ఆవిడ నన్ను అడిగింది, నువ్వు ఫ్లైట్లో పోయినావే ఎలా ఉంటుంది అని అడిగింది. నేను అనుకున్నాను ఆ రోజు ఆమెకు అక్కడి నుంచి ఫోన్ చేద్దాం, ఎంత హైట్కి పోతుంది, పీక్ హైట్కి పోయినప్పుడు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చూస్తే నో సిగ్నల్. ఎందుకు తెలుసా, ఫ్లైట్లోకి వచ్చిన తర్వాత కొన్ని సిగ్నల్స్ మనకు కనెక్ట్ కావు, చాలా హైట్కి వెళ్ళిపోయింది అది. భూలోకంలో ఉండే వరకు ఎవరికి కనెక్ట్ కాం. నువ్వు ఎంత పవర్ఫుల్ సిగ్నల్ ఉండేటువంటిది వాడినా కూడా. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ద మోర్ యూ గో అప్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, పాపానికి అంత కట్గా. అదే నిజమైన పరిశుద్ధత. ఎంతగానో పరిశుద్ధతలో వృద్ధి చెందుతావో, ఎంత రమ్యమైన ఎత్తుగల చోటికి వెళ్తావో, కింద ఉండే వాటికి డిస్కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇఫ్ యు ఆర్ స్టిల్ కనెక్టెడ్, నువ్వు ఇంకా లోకంతో పాపంతో కనెక్ట్ అయి ఉంటే, నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు పరిశుద్ధుడిని అని, బట్ సాడ్లీ యు ఆర్ మిస్టేకెన్, యు ఆర్ నాట్ ఎ హోలీ పర్సన్. నువ్వు పరిశుద్ధునివి కాదు, పరిశుద్ధురాలివి కాదు. ఎప్పుడు పరిశుద్ధునివి అంటే, ఒక సెల్ ఫోన్ మిగిలిన కనెక్షన్స్ అన్నిటికీ కట్ అయిపోయి ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఏ రకంగా హైట్కి వెళ్తుందో అదే రకంగా నీ జీవితాల్లో నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలి అంటే, కట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ ద అన్నెసెసరీ థింగ్స్. అనేకమైన పనికిమాలిన విషయాలతో నీ జీవితంలో తెగదెంపులు చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అదర్వైజ్ గాడ్ విల్ నాట్ డూ దాట్. దేవుని బిడ్డలా నువ్వు అనుకోవచ్చు, వాగ్దానం నెరవేర్చు ప్రభా, వాగ్దానం ఆమేన్ 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 అని ఎంత అరిచినా గీపెట్టినా అది నీ శబ్దంగా ఉంటుంది కానీ నెరవేరదు. ఎందుకు నెరవేరదు తెలుసా, గాడ్ ఎక్స్పెక్ట్ ద పీపుల్ ఆఫ్ జయన్ షుడ్ బి ఆన్ ద టాప్. వాళ్ళు రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడతారు, వాళ్ళు మిగిలిన వాటికి కట్ అవుతారు. అందుకే దేవుడు అంటున్నాడు, సియోను నివాసి రమ్యమైన ఎత్తుగల చోటులో ఉంచబడతారు. రెండవదిగా, మొదటిగా రమ్యమైన ఎత్తు ఒక ప్రత్యేకత, పరిశుద్ధతను కోరుకుంటుంది. ప్రత్యేకత, పరిశుద్ధత. అందుకే దేవునికి ఆ హైట్లో ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం అండి, పరిశుద్ధంగా జీవించేవారంటే చాలా ఇష్టం అండి. దేవుని బిడలారా, రెండవదిగా రమ్యమైన ఎత్తుగల చోట అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నుంచి చూస్తే సూర్యుడు చాలా చిన్నగా కనపడతాడు, చంద్రుడు చాలా చిన్నగా కనపడతాడు. అదే నువ్వు పైకి వెళ్ళావనుకో, భూమి చిన్నగా కనపడుతుంది, సూర్యుడు గాని చంద్రుడు కానీ పెద్దగా కనపడతారు. ద వే యు లుక్ ద థింగ్స్ విల్ బి డిఫరెంట్ వెన్ యు ఆర్ ఇన్ హై ప్లేస్. నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు నీకు నువ్వు చూచే విధానం, నీకు కనబడే విధానం మారిపోతుందండి. దేవుడు అంటున్నాడు, రమ్యమైన ఎత్తుగల చోట పరిశుద్ధతలో నువ్వు ఉంటే, నువ్వు చూచేవంటిది, నువ్వు గమనించేవి, నీవు కనబడేవి చాలా వేరుగా ఉంటాయి. నువ్వు తక్కువ స్థితిలో ఉండి ఏదేదో చూస్తూ దేవా నేను పరిశుద్ధంగా ఉండాలి అంటే, దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించాడు. రమ్యమైన ఎత్తుగల చోట అంటే దాని అర్థం ఏంటంటే, ద వే యు లుక్ ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. నీ దృష్టి మారుతుంది, నువ్వు చూసే విధానం మారుతుంది, నీ కనబడే విధానం మారుతుంది. సింపుల్గా చెప్తాను, కింద నుంచి చూసినప్పుడు ఆ సమస్య పెద్దగా కనపడుతుంది. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేంత వరకు, ఆ ప్రాంతంలో గడుపునంత వరకు ఆ సమస్య చాలా పెద్దగా ఉంటుంది. కానీ ద మోర్ యూ బికమ్ క్లోజ్ టు గాడ్, దేవుడు గొప్పవాడుగా, సమస్య చిన్నదిగా కనపడుతుంది. ఈరోజు నీకు సమస్య ఎందుకు పెద్దగా కనపడుతుంది తెలుసా, సమస్య ఎందుకు నీ జీవితంలో చాలా పెద్దగా కనపడుతుంది తెలుసా, యు ఆర్ క్లోజ్ విత్ ద ప్రాబ్లం. నువ్వు సమస్యకు దగ్గర ఉన్నావు, దేవునికి దగ్గర లేవు. కూర్చొని ఆలోచన చేస్తున్నావు, ఏం చేయాలి. దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ ఏబుల్ టు సీ ద ప్రాబ్లమ్ యాజ్ ఎ బిగ్గర్. చాలా పెద్దగా నీకు కనపడుతుంది. పైకి వెళ్ళేటువంటి వ్యక్తికి పైనున్నవి చాలా మంచిగా కనపడతాయి, కింద ఉండేవి చాలా చిన్నగా కనపడతాయి. ఈరోజు నీ జీవితంలో, నీ దృష్టిలో లోపం లేదు, కానీ నువ్వు ఉన్న స్థితిలో లోపం ఉంది. ద హైట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఉన్నతమైన అనుభవం నీ జీవితంలోకి, పరిశుద్ధతలో నువ్వు వెళ్ళినప్పుడు, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు చూచే విధానం, నువ్వు ఒకదాన్ని అంచనా వేసే విధానం మారిపోతుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, జీవితంలో వేదన, నీ జీవితంలో ఒంటరితనం, నీ జీవితంలో లాట్ ఆఫ్ ప్రెషర్ యు ఆర్ ఫేసింగ్, అనేకమైన ఒత్తిడి గుండా వెళ్తున్నావు, ఒత్తిడి గుండా వెళ్తున్నావు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, రమ్యమైన ఎత్తుగల చోట ఉన్నావా, పాపములో పడిపోయిన స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో పాపాన్ని, పాప సంబంధమైన స్థితిగతులను కోరుకునే వ్యక్తివైతే పడిపోయిన స్థితిలో ఉంటావు. నువ్వు చూచేది తప్పుగా ఉంటుంది, నువ్వు ఆలోచించేది తప్పుగా ఉంటుంది, నువ్వు చేసేది తప్పుగా ఉంటుంది.
కానీ రమ్యమైన ఎత్తుగల చోటలో ఉంటే ద వే యు లుక్ ఎట్ ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఈరోజు దేవుడు మాట్లాడుండగా, ఆత్మీయంగా పడిపోయావా? నువ్వు ఉద్యోగం చేస్తుండవచ్చు, సంపాదిస్తూ ఉండవచ్చు, కానీ ఎందుకో పడిపోయిన అనుభవం, లోపల ఏదో ఒక లోన్లీనెస్ నీ జీవితంలో ఉంది. దేవుడు అడుగుతున్నాడు, నీ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించగలగాలి. యేసయ్యా, నేను పాపముతో కలవకుండా ప్రత్యేకంగా జీవించాలి. యేసయ్యా, నేను పాపముతో లోకముతో కలవకుండా ప్రత్యేకంగా జీవించాలి. యేసయ్యా, నేను పరిస్థితులను, వ్యక్తులను చూచే విధానం మార్చబడాలి. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నేను చూడ్డానికి సహాయం చేయండి. నేను అర్థం చేసుకునే విధానం, నేను చూచే విధానం మారాలి. యేసయ్యా, నేను పడద్రోసే వ్యక్తిగా గాక, నేను పడదోసే వ్యక్తిగా కాక, అందరం చెప్తాం, నేను పడద్రోసే వ్యక్తిగా కాక నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి. నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి. నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, నన్ను వాడుకో. నేను కూడా రమ్యమైన ఎత్తుగల చోట నివసించే వ్యక్తిగా మార్చుమని యేసు నామమందు అడుగుచున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన నీ మాటను బట్టి వందనాలు. సియోను వాసులమైతే రమ్యమైన ఎత్తుగల చోట మేము ఉంచబడతామని మీరు సెలవిచ్చారు. మాతో మీరు మాట్లాడిన 3 విషయాల్లో మేము ఎక్కడ తప్పు చేసి ఉన్నా, మీరు మాట్లాడిన విషయాల్లో మా జీవితాల్లో ఎక్కడ తప్పు ఉన్నా సరి చేసుకొందుముగాక, లోబడుదుముగాక, విధేయత చూపుదుముగాక. భక్తి జీవితాన్ని బయట కనబడే జీవితం కాదు నాయనా, మీరు కోరుకునే భక్తి జీవితాన్ని మేము చేయుదుముగాక. నాయనా, మీరే మమ్మల్ని దర్శించండి, మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. అపవాది శక్తులను, అంధకార శక్తులను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు బంధిస్తూ ఉంటున్నాను. దైవిక కార్యములన్నీ జరుగునుగాక. మాకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ఏ ఆయుధము ఎట్టి పరిస్థితుల్లో వర్ధిల్లకుండా పోవునుగాక, వర్ధిల్లకుండా పోవునుగాక. We bind all the works of the Satan right now in the name of Jesus. దేవా, కుటుంబములో, ఆరోగ్యపరంగా, పిల్లలలో ఎక్కడ ఏ రకంగా సాతాను శక్తులు పనిచేస్తున్నా వాటన్నిటిని యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. యేసు నామమందు అపవాది క్రియలు లయమగునుగాక, అపవాది ప్రభావము తొలగిపోవునుగాక, అపవాది కార్యములను యేసు నామమందు ఇప్పుడే వాటి ప్రభావం నిర్వీర్యమగునుగాక. మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరము మార్పు చెంది వెళ్ళుదుముగాక. మా జీవితాలు మార్చబడినట్లుగా కృప చూపుమని యేసయ్య పరిశుద్ధ నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.